హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బత్తాయి అనేది ఏం రేటు పోతుంది, ఎట్లా పోతుంది చూడండి. బత్తాయి ఎట్లా ఉంది చూడండి. షైనింగ్ అనేది బాగుంది. షైనింగ్ అంటే సాపు ఉంది. కాయ వచ్చేసి లైట్గా ఇప్పుడు కలర్ వస్తుంది. రేట్ ఏం పోతుందో అన్నకు అడుగుదాం. చూడండి, ఈరోజు అయితే 3 బండ్లు ఏమి వచ్చినాయి. దింపుతురు లేబర్ అయితే ఇక్కడ మోస్తుందో చూడండి. ఇది బారికి మాల్ అన్నమాట. ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ వచ్చేసి. ఇది మాత్రం చేపను వచ్చేసి చూడండి. బత్తాయి వచ్చేసి ఇది మొత్తం లావుకాయ మొత్తం. ఇది అట్లా బండి దింపుతుడు, దింపి కింద పోస్తారన్నమాట. మొత్తం మారు అయితే చూడండి, చెడాయిస్తారు మొత్తం మారు. లేబర్ కష్టాలు చూడండి. అట్లా బండ్లు నింపి తీసుకొస్తారు. అట్లా మాత్రం మారు తీసుకొస్తే అట్లా కింద పోస్తారు. వీళ్ళు మొత్తం చెడాయిస్తారు అన్నమాట. ఇట్లా రేట్ ఏం పోతుందో అన్నకు అడుగుదాం ఒకసారి అయితే. హాయ్ అన్న, ఏం రేట్ పోతుందని ఇది మాల్ వచ్చేసి అన్న? రేట్ చెప్పన్నా. 30 రూపాయలు అమ్ముతుంది. 30 రూపాయలు అమ్ముతుంది అంటే క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది అన్న? క్వాలిటీని బట్టి అమ్ముతుంది. ఏ మాల్ 30 రూపాయలు అమ్ముతుంది? ఇలా వచ్చేసి చూపి నాకు. దొడ్డు మాల్ 30 రూపాయలు అమ్ముతుంది. చిన్న మాల్ 12 రూపాయలు అమ్ముతుంది. 12 రూపాయలు. మీడియం మాల్ ఏమో 28, 27 అమ్ముతుంది. 27, 28 అమ్ముతుంది మీడియం మాల్. మాల్ బట్టి రేటు వచ్చేసి 25 రూపాయల నుంచి 30 రూపాయలు క్వాలిటీ మాల్. ఎంతంతో మనం చెప్పలేం. మాల్ మహారాష్ట్ర. మాల్ మహారాష్ట్ర. ఇది మన తెలంగాణ మాల్ అట్లే అన్న? లోకల్ తెలంగాణ మాల్ అసలే లోకల్ మాల్. ఇలా జ్యూస్ ఉంటుంది, మన్ను ఉంటుంది, ఒకటి 15 ఉంటుంది. ఎలా మహారాష్ట్ర మాల్ అందుకే డిమాండ్ తక్కువ. అందుకే మన లోకల్ మాల్ అయితే రేట్ ఎక్కువ అమ్ముతుంది. రేట్ ఎక్కువ అమ్ముతుంది. జ్యూస్ ఎక్కువ వెళ్తుంది. తోలు సన్నం ఉంటుంది, జ్యూస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఈ తోలు మందం ఉందా? ఇది తోలు మందం ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఈ కాయ పుల్లగా ఉంటుంది. కలర్ వచ్చిందన్న మాల్ అనేది? కలర్ వచ్చినా గట్టిగానే ఉంటుంది. కలర్ వచ్చిందా గట్టిగా ఉంటుందా? గట్టిగానే ఉంటుంది. రెడ్డి ఏం చెప్తానే లేదు. అన్న ఉంటుంది మనది ఎప్పుడైనా సరే. సో నీకు గ్రేడింగ్ చేస్తారు మొత్తం అయితే చూడండి. లావుకాయ, సన్నకాయ మొత్తం అయితే వెనకకి వేస్తారు. లావుకాయ వెనకకి వేస్తారు. ఇక్కడ బారికం ఇక్కడ వేస్తారు. బారిక అంటే ఈ సన్న మాల్ వచ్చేసి క్వాలిటీ జర తక్కువ. చూడండి, రేట్ వచ్చేసరికి 25 రూపాయల నుంచి 30 రూపాయలు అమ్ముతుందంట. వచ్చేసరికి రేట్ వచ్చేసరికి చూడండి. మాల్ వచ్చేసరికి ఇక్కడ చెప్పినా కదా మీకు, మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి. 3 బండ్లు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాయి మొత్తం బండ్లు అయితే. ఇగో ఈ భారీ కొంది మాల్ అనేది. ఈరోజు సంక్రాంతి నుంచి, ఆ సంక్రాంతికి తక్కువ వచ్చింది అన్నమాట క్వాలిటీ బండ్లు అనేది. గ్రేడింగ్ చేస్తుండే మారుతా. ఇది వచ్చుతాం మారుతానా? ఇది రాటనే, ఇది మొత్తం రాటనే మొత్తం. చూడండి, ఇది మొత్తం రాటనే. ఇలా మంగులే అని మంచి సన్నకాయలు చూపాను. ఏ మంగులు? ఈ మంగులు చూపి. అరే మంగులు మంచి జర సన్నవి, మంచి మీడియం కాయలు చూపి. మీడియం. ఇంకా భారీగా ఉన్నాయి వేరే సన్నకాయలు, రాటంకాయలు. అవి మాల్ని బట్టి రేట్ ఏమవుతుందన్నా? 20 నుంచి 25. ఇది సన్న వచ్చేసి 10, 12. 25. ఓకే. చూడండి, ఇది మొత్తం లేపుతురు మాల్ అయితే. హాయ్ అన్న, ఇది బత్తాయి ఏం రేట్ పోతుందా? 25 నుంచి 30 రూపాయల రేట్ ఉందా? మంచి కాయకి మంచి రేట్ ఉంది. మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇప్పుడు మాల్ బట్టి ధర ఉందన్న. ఓకే, మాల్ బట్టి ధర. ఈ మాల్ ఏం పోతాను అనుకుంటున్నాను రేట్? 25 నుంచి 30 రూపాయల దాకా పోతా అనుకుంటున్నా. నువ్వు మాల్ కలర్ వస్తుందన్న? మాల్ మంచిగా జ్యూస్ ఉంది, కలర్ ఉందా? ఈ బండి ఎక్కడికి వస్తానా? మహారాష్ట్ర. వస్త్రాల మొత్తం రాటా మాల్ వచ్చింది. ఇట్లా లేబల్ అనేది దింపుతారు. ఇట్లా ఇది వచ్చేసి భారత్ సింగన్న ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి మాల్ అనేది చూడండి. ఇది మంగు అనమాట. జరకు లైట్గా గీతలు ఉన్నాయి కాబట్టి
ఈ సాపుకాయలు ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. ఇది క్వాలిటీ మంచిది. ఇంకా బండి ముంగడుకోరా